కిసిమిస్ సెలవులని కుర్రవాడు ఉత్తరం రాశాడు. ఎన్నాళ్ళో అయింది వాడిని చూసి. కళ్ళు కాయలు కాసిపోయినాయి. గడియో గడియో రావాలి. ఎందుకు ఒట్టినే ఒకచడం? వద్దు వద్దంటుంటే ఇంగ్లీష్ చదువులో పెట్టావు. మెరగపొలం సిస్టమ్ అంతా వాడి కింద అయిపోతుంది. కిందటేడు పరీక్ష పెయిలైనాడు కదా, ఈ ఏడు ఎలా తగలేసాడో తెలియదు. మనకి ఇంగ్లీష్ చదువు వచ్చాదని పోరి పోరి చెప్తే విన్నావు. మా పెద్దన్న దిబ్బాదాళ్ళు కొడుకుని ఇంగ్లీష్ చదువు పార్వతీపురం పంపించేసరికి పోస్ట్ వచ్చి 3 రోజుల్లో కొట్టేసింది. చెప్పి కొడుక్కి ఇంగ్లీష్ చెప్పిద్దామనుకుంటూ ఉండగానే చచ్చినంత ఖాయిలా చేసింది. మీరెప్పుడు ఇలాంటి పోగహత్యం మాటలే అంచు ఉంచారు. డబ్బు ఖర్చు అయిపోతుందని మీకు బెంగ. మొన్న మొన్న మన కళ్ళ ముందు మన వాకిట్లో జుత్తు విరబోసుకుని గొట్టికాయలాడిన నేమాని వారి కుర్రాడికి మునసబి అయ్యింది కాదు. మన వేధవాయికి చదువు వచ్చేదేం కనబడదు కానీ పుస్తకాల కింద జీతం కింద 4 ఏళ్ళు అయ్యేసరికి మన భూమి కడతేరిపోతుంది. ఆ పైన చెప్పా తప్ప పట్టు బయలుదేరాలి. నేను అమ్మళంగా ఇంటి దగ్గర ఉంటే ఈ పాటికి 4 అష్టాలు చెప్పేద్దాం. నువ్వు వద్దంటుంటే ఈ వేధవ ఇంగ్లీష్ చదువులో పెట్టా. మన వాడికో మునసబి అయినా పోలీసు పనైనా అయితే రుణాలిచ్చి ఈ అఘురారం భూములన్నీ కొనేస్తాడు. ఏడాదికో 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇంత ముందు వెనక చూస్తున్నారు. మీలాగే వాడు జంజాలు అడుక్కుంటూ బతకాలనుందా ఏమిటి? మీకంత భారం అని తోస్తే మా వాళ్ళు నాకు పసుపు కుంకాల కింద ఇచ్చిన భూమిని అమ్మేసి కుర్రాడికి చదువు చెప్పిస్తాను. నీ భూమి ఎందుకమ్మాలమ్మా? మన సొమ్ము చెరతిని కొవ్వున్నాడు, అతడే పెట్టుకుంటాడు. అయితే నేను ఆక్షేపం చేస్తావు సార్. ఈ మారంటే నీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు. మరైనా ప్యాస్ అయినావా? ప్యాస్ అయినాడండి, ఫస్ట్ గా ప్యాస్ అయ్యాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి. ఈ తొరకెవడు మాన ఉన్న నచ్చవో గోపక్కలు కొట్టాను. చదువు చెప్పే మాస్టర్. ఇంటికి పెద్ద మనిషి వస్తే అప్పుడు చెప్పి మాట్లాడతావేమిటి బావా? ఆయనేదో కుర్రాడితో ఇంగ్లీష్ లో మాట అంటే పుచ్చకాయలు దొమ్మంటే భుజాలు కనుక్కున్నట్టు నీ మీద పెట్టుకుంటావే. తమ బావగారు అగ్నిహోత్రావధానులు గారు తమరు నన్ను ఎరక్కపోవచ్చును కానీ తమరు డిప్టీ కలెక్టర్ గారు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ పిల్లలకి చదువు చెప్తూ ఉండేవాడు. డిప్టీ కలెక్టర్ గారు మిమ్మల్ని ఏం మెచ్చుకునేవారు అనుకుంటారు? అవునవును, మీ ముఖం చూసిన జ్ఞాపకం ఉంది. డిప్టీ కలెక్టర్ గారు మహా దొడ్డ ప్రభు. మీలాగా చొప్పన్న భాషలో వచ్చిన వ్యక్తి ఎక్కడా లేడని, సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా మాట్లాడతారని, మీలాంటి విదూషకుడు ఎక్కడా లేదని ఆయన సెలవిస్తూ ఉండేవారు. ఆయనలా కవితా రసం గ్రహించేవారేనండి. ఆయన నా కవిత్వం అంటే చెవి కోసుకుంటారండి. నాకు మహారాజా వారి దర్శనం కూడా చేయించారు. ఈ శేషవేషంలాగేం పనికిరావు. ఇతడు వైఖరి చూస్తే ఇక్కడే బస వేసేటట్టు కనపడుతుంది. మా ఇంట్లో భోజనం ఎంత మాత్రమో వినపడు. ఆయన మాటలు గణించకు బాబు, ఆయన మోస్తరది. మీ దయ వల్ల మా వాడికో ముక్కబ్బితే మీ మేలు మర్చిపోలేము. అందుకు అభ్యంతరం ఏమిటమ్మా? ఏదో సెలవుల్లో చదువు చెప్పమని మీ వాడు నన్ను ఎంతో బతిమాలితే పనికొచ్చే కుర్రాడు కదా అని ఒప్పుకున్నాను. కానీ పట్నంలో మునసబ గారింట్లో భోజనం చేయదని వచ్చానా, వాళ్ళు ఇచ్చే డబ్బు చేయదని వచ్చానా అమ్మా? ఈ చదువుల కోసమని పిల్లవాడిని వదులుకుని ఉండడం, వాడు పరాయి ఊళ్ళో శ్రమదమాదులు పడుతూ ఉండవు. నా ప్రాణాలు ఎప్పుడూ అక్కడనే ఉంచాయి. డబ్బుకెన్నడూ వెనక చూడలేదు కదా. కండం మేం కన్నాం. మీరే వాడికి తల్లి తండ్రిని. ఎలా కడుపులో పెట్టుకు చదువు చెబుతారో మీదే భారం. తమరంత దూరం సెలవీయాలా అమ్మా? నా మంచి చెడ్డలు మీ కుర్రవాడిని అడిగితే చెప్తాడు. మున్సబ్ గారు డిప్టీ కలెక్టర్ గారు ఎన్నిక చేసిన మనిషిని. నా గొప్పనే చెప్పుకోకూడదు. ఇంతెందుకు, మరో 3 ఏళ్లు నా తర్ఫీదులో వచ్చితే వరుసగా క్రిమినల్లో పోలీసు పరీక్ష పాస్ చేయిస్తాను. 3 ఏళ్ళే? ఈ సంవత్సరం పుస్తకాలకి ఎంత అవుతుందిరా అబ్బి? 15 రూపాయలు. ఒక్క తమ్ముడే ఎవరో వీళ్ళిద్దరూ కూడి 6 రూపాయలు పంచుకు తినేటట్టు కనబడుతుంది. నేను ఏదో 82 పన్నాలు మొహదమ్మిడి పుస్తకాలు ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా చూడబోతే టోపీ వ్యవహారాలు కనబడుతుంది. కోట్లకు విలువైన మాట అన్నావు బావ. దిస్ ఈస్ బార్బరస్. చూసారా అండి,
జెంటిల్మెన్ అనగా పెద్ద మనిషిని ఎలా అంటున్నారు? ఏహే, ఇక్కడ నేను ఉండడం ఎంత మాత్రం భావ్యం కాదు. సెలవు ఇచ్చుకోండి. చాలా చాలా బాగానే ఉంది. ఇంటికి ఎవరొచ్చినా నాకు ఇదే భయం. ఆయన మాటలకేం బాబు, వెళ్ళిపోకండి. అగ్నిహోత్రావధానులు కుర్రవాడికి రవంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తున్నాం. బుచ్చమ్మ నమ్మిన 1500 రూపాయలు ఏం చేసావు? సెల్లింగ్ గర్ల్స్, డామ్ ఇట్. గాడిద కొడుక, ప్రతి గాడిద కొడుక అమ్మే వచ్చి వచ్చాడు. కూరగాయలు వచ్చా అమ్మడానికి ఆ రూపాయలు పుచ్చుకోకపోతే ఆ ముగ్గురు తెచ్చాడు కదా, దానికైతే ఏముండను. చచ్చాడంటే వాడిదా తప్పు. మంచం మించి దించేయడానికి సిద్ధంగా ఉన్న వాడికి కట్టావు. తమరేనా నొలక అగ్నిహోత్రావధానులు గారు? ఈ పట్టెని జటలో తమంత వారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అంటూ ఉండేవారు. మీది రాజమహేంద్రవరం అండి? ఆ మాట చెప్పారు గారే. రామోధానులు గారు బాగున్నారా? బాగున్నారండి. ఆయన నాకు మేనమా అవుతారండి. ఆ మాట చెప్పారు గారు. మా మామ ఈ దేశ బాగట్టా వచ్చినప్పుడల్లా తమన్ని ఎన్నిక చేస్తూ ఉంటారు. వారికి నాకు చాలా స్నేహం. చూసారా, కొంచెం నాకు ప్రథమ కోపం. ఎవరో తెలియకుండా అన్న మాటలు గడించకండి. దానిదేవండి, మీలాంటి పెద్దవాళ్ళు అనడం, నా లాంటి కుర్రవాళ్ళు పడడం విధాయకమే కదండి. ఇన్నాళ్ళకి మా అగ్నిహోత్రుడికి తగిన వాడు దొరికాడు. చూసారండి, మీ పేరేమిటండి? గిరీశం అంటారండి. అయ్యో గిరీశం గారు, మా కర్ణక శాస్త్రం ఉన్నాడు చూశారు. వాడు అవకతవక మనిషి. ఆ మంచి చెడ్డ ఏమీ వాడి మనసుకి ఎక్కదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల ఎంత లాభం కలిగింది? భూములకు దావా తెచ్చామా లేదా? ఉండండి, ఈ మధ్య నేను దాఖలు చేయించిన పిటిషన్ మీద ఆర్డర్ చదివి పెట్టండి. ఎవరో తెలివి తక్కువ గుమస్తా రాసినట్టుంది. అసలు అక్షర పోలితే లేదండి. మా వకీలు గడగడా చదివేశాడండి. నేను మాత్రం చదవలేకనా, అంతకంటే గళగ్రాహిగా చదువుతాను. లెక్చర్లు ఇచ్చే పండితుని. నాకు ఇది పేలపిండి కాదు. అయితే రాసిన వాడి తెలివికి సంతోషిస్తున్నాను. ఇది అరటి పండు విప్పినట్టుగా తర్జుమా చేయమని మనవా? అట్లాగే డబ్బు ఖర్చు లేకుండా వీడి చేత కాగిత ముక్కలన్నీ తర్జుమా చేయించేస్తాడు. ఇంకా ఇంగ్లీష్ కాగితాలు ఏమైనా ఉంటే నా మీద పడేసేయండి, తర్జుమా చేసి పెడతాను. అంతకంటేనా? బాబు, మా అబ్బాయి మీరు ఒక్క పర్యాయం ఇంగ్లీషులో మాట్లాడుదురు. అలాగేనమ్మా. మై డియర్ వెంకటేశం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. There is a white man in the tent. A boy stood on the burning fence, whence it all fled away. Upon the same base of the same side of the trapezium are equal to one another. Of the man's first disobedience and the fruit of that mango tree. Sing Venkatesa, my dear good boy. Nouns ending in F or FE change into F or FE into gas. ఈ ఆడుతున్న మాటలకు అర్థం ఏమిటండి? ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదవాలో అది చెప్తున్నానండి. రే అబ్బి, ఓ తెలుగు పద్యం చదవరా. పొగ చుట్టకు సతిమో చవాస్. Hey, damn it, don't read that. నలదమయంతలు ఇద్దరు చదువు. నరదమయంతులు ఇద్దరు మన ప్రభవానుల దహ్యవానులై సడిపిడి దీర్ఘవాస నుసలు. అట్టే మన ప్రభవానలం అంటే ఏమిట్రా? ఇంత కఠినమైన పద్యాలకి చిన్నపిల్లలకి అర్థాలు చెప్తారా అండి? ఆ పద్యాలకు అర్థం చెప్పరు. ఇప్పుడు మట్టుకు వేదంలాగా బట్టియం వేయిస్తారండి. తెల్లవాళ్ల స్కూళ్ళలో మన తెలుగు పద్యాల మీద ఖాతరీ లేదండి. ఎంతసేపు జాగ్రఫీ, జియోగ్రఫీ, ఆల్జీబ్రా, గాల్జీబ్రా, అర్థమెటిక్, దర్థమెటిక్ ఇవన్నీ హడలెత్తి చెప్తారండి. తర్ఫీదు బాగా చక్కగా ఉంది. వీడిని వెంటనే తోవ పెట్టకపోతే మోసం వస్తుంది. అన్నోడు చెప్తారండి. మరేమిటనుకున్నారు? మీ కుర్రవాడిలాగా చదువుకునే వాళ్ళకి ఒక్క నిమిషం కూడా తెరుపు ఉండదు. చదువు అంటే అట్లాగే చదువుకో. మా వాడిని గుట్టుకాయలు ఆడకుండా కాయిదా చేస్తే ఎంత చదువైనా వస్తుందండి. నా దగ్గర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి. పుస్తకం చేత పడితే వేళ్ళకి అంటుకుపోవాల్సిందే. అలా చదివిస్తానండి. అలాగే చదివిస్తే మా వాడికి చదువు వచ్చి అన్ని పరీక్షలు పాస్ అవుతాడండి. డబ్బు ఖర్చు లేకుండా మా వాడికి పెళ్ళయ్యే సాధన కూడా తటస్థించిందండి. మీ నైజం కొద్దీ చిర్రు కొర్రు మలచారు గాని అబ్బి మీద మీకు మాత్రం ప్రేమ లేదా ఏమిషి? పట్టణంలో గొట్టాలం వచ్చినప్పుడు ఎంతో బెంగెట్టుకుని అబ్బిని సెలవర్జీ రాసి వెళ్ళిపోయి రమ్మన్నారు కారు. చదువు చెప్పించక పెళ్లి చేయక తీరుతుందా ఏమిషి? డబ్బు ఖర్చు లేకుండా కొడుక్కి పెళ్లి చేస్తావుటో బావా? ఆడపిల్లలు నమ్మినట్టే అనుకున్నావా ఏమిటి?
1500 పోస్తే గాని అబ్బికి పిల్లనివ్వరు. డబ్బు ఖర్చు లేకుండా వెంకటికి ఎలా పెళ్లి చేస్తాడో నువ్వే చూతుగా. రామచంద్రాపురం అగ్రహారంలో ఆ, లుబ్ధావనాలు గారు ఎరుగుదవా? ఎరగను. నువ్వు ఎరగవు. ఆయన లక్షాధికారి. 1800కి సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు పెడతారా సార్, పెళ్లి మా వైభవంగా చేస్తారా సార్, మనం పిల్లని తీసుకువెళ్ళి వాళ్ళింటి పెళ్లి చేయడం మనకు తట్టుబడట్టే ఉండదు. ఆ 1800 పెట్టి మన వెంకటకి పెళ్లి చేస్తాం. పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు? ఆ ఎన్నేళ్ళు అయితేనే 45. దవధాన్లు గారు మా పెత్తలి కొడుకండి. తమతో సంబంధం అంటే నాకు ఆనందమే గాని ఆయనకి 60 ఏళ్ళు దాటాయండి. ఈడేమైనప్పటికీ సెల్లింగ్ గర్ల్స్ అనగా కన్యాశుల్కం డామిట్ ఎంత మాత్రం కూడదండి. తాము సావకాశంగా ఉన్నప్పుడు కన్యాశుల్కం కూడని పనిని తమ చేతే ఒప్పిస్తాను. బావా, ఈ సంబంధం చేస్తే నీ కొంపకి అబ్జెక్ట్ చేస్తాను. ప్రతిగాడిది కొడుకు తిండిపోతున్నా నా ఇంటి సరి నన్ననేవాడే తాంబాలు ఇచ్చేస్తాను. ఏ పండుగ చావండి. నాతో చెప్పకుండానే ఆడముండలతోనా ఆలోచన. ఈ సంబంధం చేయకపోతే నేను బారికి రావండి. అన్నయ్య అన్నయ్య, ఈ సంబంధం చేస్తే నేను నుయ్యో గొయ్యో చూసుకుంటాను.